Hello guys, welcome back to my channel. This is Karthik. ఈ రోజు మన వీడియో is not sponsored by NASA. Just NASA అంటే NASA और NASA అన్నమాట అట్లా. अबे साले तभी मेरा माफ करना. సో మన టాపిక్ వచ్చేసి ఈ రోజు థింగ్స్ యూ నీడ్ టు క్యారీ వైల్ ఫర్ ట్రావెలింగ్ ట్రిప్ టూర్ ఎక్సెట్రా. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో మీకు బైకింగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాగేజ్ అనమాట, ప్యాకింగ్ అనమాట. ఇప్పుడు బైక్స్ చూసుకుంటే అందరూ టాప్ బాక్స్ ప్యానియర్స్ అవి అల్యూమినియం ఉంటాయి, ఎక్కువ వెయిట్ తీసుకుంటాయి. అండ్ ఎప్పుడైనా మీరు క్రాష్ అయినా కానీ ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్కి. సో దట్ మీరు సాఫ్ట్ లగేజ్ యూజ్ చేయండి విచ్ కమ్స్ విత్ రెయిన్ ప్రూఫ్ అండ్ సాఫ్ట్ ఉంటుంది, క్లాత్ ఉంటుంది దానికి. సో వెయిట్ తక్కువ ఉంటుంది, మీరు పిల్లలతో వెళ్ళినా అంత వెయిట్ అనిపించదు. కానీ సెక్యూరిటీ పర్పస్ అయితే మీకు టాప్ బాక్స్లో లాక్ ఉంటాయి, వాటికి లాక్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ డూ లైక్ దిస్, లైక్ ఒక టాప్ బాక్స్ సైడ్ ప్యానెట్స్ వచ్చేసి సాఫ్ట్ లగేజ్ పెట్టుకోండి, ఎక్కువ యూజ్ అవుతుంది. కానీ నా పర్సనల్ చాయిస్ అయితే సాఫ్ట్ లగేజ్ ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మీరు ఎన్ని గుంతలలో పాట్ హౌస్లలో వెళ్ళినా కానీ మీకు ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, సస్పెన్షన్ ఎక్కువ డ్యామేజ్ ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళైతే ఒక బ్యాగ్ వేసుకునేది మీకు చెస్ట్కి క్లిప్ వచ్చే బ్యాగ్ ఉంటుంది, అట్లాంటిది ఒకటి క్యారీ చేయండి. ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం పట్టుకునేది క్యారీ చేయండి, నాట్ ట్రాలీ బ్యాగ్. అది ఎక్కువ మీరు గుళ్ళు గోపురాలు తిరిగితే మాత్రం ఆ ట్రాలీ బ్యాగ్ని లాకర్స్లో కుక్కలేము కదా. సో ఇప్పుడు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చేసినా కానీ ఒక బ్యాగేజ్ ఇట్లా వేసుకొని ఇంకోటి కూడా ఇట్లా పట్టుకొని, మనకి జిమ్ బ్యాగ్స్ ఉంటాయి చూసినా ఇంత లెవెల్లో, అట్లాంటివి ఒకటి క్యారీ చేయండి. సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ లగేజ్ పెట్టడానికి మీకు ప్యాకింగ్ క్యూబ్స్ ఉంటాయి, అవి అయితే మీకు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఎన్ని పడతాయి, ఎన్ని పెట్టుకోవచ్చు, అన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ క్యూబ్స్ అనేవి తీసుకొని డైరెక్ట్ బ్యాగ్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్ షేప్లో ఉంటుంది బ్యాగ్, అడ్డగోలుగా ఉండకుండా, వెనకాల ఇంత పైన ఇంతలా కింద ఇంత సన్నగా ఉండకుండా. సో నీట్గా ఉంటుంది. అండ్ వేస్ట్ బ్యాగ్ ఉంటుంది, ఇట్లా తొడగోటి పెట్టుకునేది ఉంటుంది. థైస్ అంటే తొడలు కాదురా కరీంనగర్. అండ్ ఇట్లా స్ట్రాప్ ఉండేది ఉంటుంది, అట్లాంటివి ఎక్కువ యూజ్ అవుతుంది. ఏంటంటే మీరు లగేజ్ అంతా హోటల్లో వేసేసి జస్ట్ అది ఒకటి క్యారీ చేసి అందులో వాలెట్ కానీ స్పెట్స్ గ్లాసెస్ అట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అట్లాంటివి క్యారీ చేసుకోవచ్చు. అండ్ అట్లా వేసుకుంటే స్టైల్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంజీ కార్డ్స్ అండ్ రోప్స్. ఈ రోప్స్ అనేవి మీకు దానికి దీనికి అనేది కాదు, చాలా వాటికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా బండి ట్రబుల్ ఇస్తే మన బండి ఇంకో బండికి టై చేసి వేరే తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది. అండ్ బంజీ కార్డ్స్ వచ్చేసి మీకు లగేజ్ టై చేయడానికి, ఎప్పుడైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి నచ్చుతుంది, ఏదో ఒకటి కొంటాం కాబట్టి ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది. బండి మీద టై చేయడానికి బంజీ కార్డ్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ మీకు బంజీ కార్డ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, ఇట్లా సింగిల్ ఉంటుంది అండ్ జాలీలకు ఒకటి ఉంటుంది, అది కూడా ఉంటుంది. రెండు ప్రిఫర్ చేయండి, ఇది ఒకటి కొనుక్కోండి, అది కూడా కొనుక్కోండి. సో దట్ అది ఎందుకంటే మీకు హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ అయితే దీన్ని పెట్టి ఇట్లా ఒకేసారి పెట్టలేము, హెల్మెట్ దాన్ని పెట్టాలంటే. అది ఉందనుకోండి జాలి లేకుండా ఉంటుంది, మొత్తం ఓవరాల్గా వచ్చేస్తుంది. సో దట్ మీకు అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మీకు జనరల్గా బ్యాండేజెస్ కానీ కాటన్ కానీ ఇట్లాంటివి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్, లైఫ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు బేసిక్ మెడిసిన్స్ లైక్ ఫీవర్కి, కోల్డ్కి మన డోలో 650, సిప్లాజిస్టెన్ కోల్డ్, డోలో 650 అంటే డోలో ట్యాబ్లెట్లు వైట్ కలర్ ఉంటాయి, అన్నీ ఇట్లా దంచుకొట్టి క్యా మాలే భాయ్ అన్నది కాదు, అవి వేసుకొని క్యూర్ చేసుకోవడానికి. అండ్ టేప్ అంటే వైట్ టేప్ కానీ బ్లాక్ టేప్, ఎనీ టేప్ దేనికో దానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు సడన్గా బ్యాగ్ చనిపోయింది అనుకోండి, ఏదైనా కవర్ ఉంది అది సీల్ లేదు, వాడేసిన సగమే ఉంది, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకోండి, సగం తిన్నాం ఇంకా సగం ఉంది, అది ఇట్లా ఫోల్డ్ చేసి అందులో ఎయిర్ ఉండదు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది లోపల ఉన్నదంతా. సో టేప్ వేయడం వల్ల అది మెత్తగా ఉండకుండా ఎట్లున్నా అట్నే ఉంటాయి క్వాలిటీ అనేది. సో టేప్స్ అందుకు యూజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా ఇన్స్టాంట్గా ఏదైనా అతికియాలన్నా మీకు ట్రావెల్లో పోయి బయట కొనుక్కోలేము కదా ఏమంటే, సో టేప్స్ అందుకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ మ్యాప్స్ ఎందుకు భయ్యా, ఫోన్ ఉంది, కావాలంటే జీపీఎస్ ఉందంటే అప్పుడప్పుడు ఫోన్ హ్యాండ్ ఇస్తుంది, జీపీఎస్ కూడా హ్యాండ్ ఇస్తుంది, ఏమో చెప్పలేము, కింద పడి వలగవచ్చు. ఫిజికల్ మ్యాప్స్ హ్యాండ్ చేయడంలో మీకు నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, ఓల్డ్ స్కూల్ వైబ్స్ వస్తాయి. మంచిగా ఎప్పుడైనా మీరు లాస్ట్ అయినా కానీ చూసుకొని వెళ్ళడానికి. ఇంతకుముందు మనకు ఫోన్ ఉండకపోతుండే, జీపీఎస్ ఉండకపోతుండే, అప్పుడు ఎట్లా పోతుండే, ఇంతే ఫిజికల్ మ్యాప్సే కదా యూజ్ అయ్యేది. సో ఫిజికల్ మ్యాప్స్ చాలా నాస్టాలజిక్
వైబ్స్ వస్తుంది. అండ్ గార్బేజ్ కవర్స్ అనమాట. గార్బేజ్ కవర్స్ అంటే మీరు దీనికి దానికి ఏమో చాలా వాటికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడైనా సరే మనం వీ షుడ్ బి రెడీ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కండిషన్స్. ఎప్పుడు ఎట్లుండో తెలియదు కదా. ఇప్పుడు మనకి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, అట్నే చెప్పలేం. ఈ గార్బేజ్ బ్యాగ్స్ అనేవి మీకు ఎట్లా యూజ్ అవుతాయంటే ఒక షూకి హెడ్కి రెయిన్ కవర్ లెక్క కూడా యూజ్ అవుతాయి, అట్లా కూడా వాడుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా తడి బట్టలు ఉన్నా అందులో వేసేసి బ్యాగ్లు వేసుకోవచ్చు. అండ్ బ్యాగ్లు వేసుకొని ఇప్పుడు టేప్ యూజ్ అవుతుంది, తడి బట్టలు అందులో వేసి టేప్ వేసేసినాం అంటే ఫిక్స్ అయిపోతుంది. సో అట్లా బ్యాగేజ్ కవర్స్ యూజ్ అవుతాయి. అండ్ మీరు నా లెక్క 7.5 మనిషి కీస్ పోగొట్టుకుంటారు. సో ఆల్వేస్ బైక్ మీద వెళ్తే మాత్రం ఒక స్పేర్ కీస్ మీతో పాటు తీసుకెళ్ళండి. ఎప్పుడైనా ఆల్రెడీ నా బండికి ఇచ్చిన 2 కీస్ పోగొట్టిన, ఒక డమ్మీ కీ అని నడుస్తుంది ఇప్పుడు బండికి. సో ఎక్స్ట్రా కీస్ పక్కా తీసుకెళ్ళండి. ఒక పవర్ బ్యాంక్ అనేది పక్కా. ఎవరికైనా బైక్ మీద ఎవరైనా ఏ ట్రావెల్, ఇప్పుడు జనరల్ లైఫ్ మనం రోజు లోకల్లో తిరుగుతుంటేనే పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పవర్ఫుల్ చిప్స్కి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనుకోండి, చాలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఈవెన్ దో 6000-7000 mAh కానీ మీకు చాలా పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఆల్వేస్ ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్తే మాత్రం పక్కా ఒక 20,000 mAh అయితే క్యారీ చేయండి. ఇది కనపడుతుంది కదా, ఇది 20,000 mAh బ్యాటరీ అనమాట. ఇది ఆమ్రేన్ది. ఆమ్రేన్ కంపెనీది చాలా బాగుంటుంది, నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తా. మీకు ఆమ్రేన్ కంపెనీలో మీకు ఇంత లావు కాకుండా ఇంకా చిన్నవి కూడా ఉంటాయి, కాంపాక్ట్ సైజ్ ఉంటాయి. దీనికి దానికి ఒక 300 డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో అండ్ మీకు 10,000 పాకెట్ పవర్ బ్యాంక్ వచ్చేసి మీకు ఎంఐలో ఒకటి ఉంటుంది. నా దగ్గర ఎంఐ పవర్ బ్యాంక్ పాకెట్ ఉంది, అది ఇప్పుడు ప్రజెంట్ లేదు చూపించలేకపోతుంది. కానీ 10,000లో కావాలంటే ఎప్పుడైనా పాకెట్ ఉంటుంది. అండ్ ఆల్వేస్ కాంపాక్ట్ ఉన్నాయి వాడండి ఎక్కువ, ఏ థింగ్ అయినా సరే ఎక్కువ, సో దట్ అది తక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది. బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకైతే పక్కా ఇయర్ ప్లగ్స్ మస్ట్ అండ్ షుడ్. ఇయర్ ప్లగ్స్ అంటే చెవులో పెట్టుకుంటాం, ఎందుకంటే విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. మనం 350 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా వెళ్తున్నప్పుడు మీకు విండ్ నాయిస్ అనేది లోపలికి విండ్ కొట్టకపోయినా కానీ ఆ నాయిస్ చాలా ఉంటుంది బజ్ అని. సో దట్ ఇయర్స్ చాలా డ్యామేజ్ అయితే మనకి ఏం అనిపించదు, కానీ అవి డ్యామేజ్ అనేది లోపల అవుతుంటుంది, అది మనకు అర్థం కాదు. మొత్తం డ్యామేజ్ అయినాక అప్పుడు హాస్పిటల్ పోతే ఏం చేయలేము. కాబట్టి ఇయర్ ప్లగ్స్ క్యారీ చేయండి. ఇయర్ ప్లగ్స్ కాకపోతే దానికి వేరే ఆప్షన్ వచ్చేసి మీకు కాటన్ లేదా టిష్యూస్ ఆల్వేస్ టిష్యూస్ క్యారీ చేయండి. నా లెక్క మీరు పేషెంట్ అనుకోండి, నాకు కోల్డ్ చాలా ఎక్కువ, నేను సైనస్ పేషెంట్ అనమాట. సో నాకైతే టిష్యూస్ చాలా మ్యాండేటరీ, ఎక్కడికి పోయినా కానీ నేను ఎప్పుడైనా బ్యాగ్లో క్యారీ చేస్తా. సో అట్నే వెదర్ కండిషన్ బాగాలేకపోతే ఏమైనా జలుబు అయితే టిష్యూస్ యూజ్ అవుతాయి. అండ్ యువర్ గట్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే హోమ్ ఫుడ్స్ క్యారీ చేయండి, ఎక్కువ హోమ్ ఫుడ్స్ తీసుకెళ్ళడానికి క్యారీ చేయండి. ఎక్కువ హై క్యాలరీస్ హై ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ క్యారీ చేయండి. సో దట్ మీకు ఎక్కడైనా ఫుడ్ పడకపోయినా, ఫుడ్ నచ్చకపోయినా, అప్పుడప్పుడు హోటల్స్ మనకి ఆకలైన టైంకి హోటల్స్ దొరకవు, ఎక్కడో ఉంటాం. మన హోమ్ ఫుడ్స్ తీసుకెళ్ళడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. అప్పుడు ఇన్స్టాంట్గా తినేసేయచ్చు. ఇన్స్టాంట్ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి, సకినాలు, లడ్లు, డ్రై ఫ్రూట్ లడ్లు అండ్ పల్లి పట్టి, ఇలాంటివి హై ప్రోటీన్ ఫుడ్స్ క్యారీ చేయండి ఎప్పుడైనా. గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు నా ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఆడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఆడ స్పెషల్ ఫుడ్ అది ఇక్కడ ఒక్కటే దొరుకుతుందని తిన్నామనుకో, తినొచ్చు, కానీ ఓవర్గా మసాలాలు తినకండి. అప్పుడు మీరు వాష్రూమ్ టూర్ చేయాల్సి వస్తుంది, టూర్ పోయినట్టు ఉండదు. ये बड़ी अच्छी बात कही आप. సో గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఒక టైర్ ఇన్ఫ్లేటర్ పక్కా క్యారీ చేయండి. టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ పంచర్ కిట్. ఎప్పుడు ఏమైతుందో తెలియదు, ఏదైనా బైక్ ట్యూబ్ టైర్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే పక్కా టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ పక్కా పంచర్ కిట్ పక్క క్యారీ చేయండి. ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎవడైనా అదాంతరంగా హైవే లాగింది, దగ్గర పట్ల ఎవడు మెకానిక్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అయితే. సో పంచర్ కిట్ పక్క క్యారీ చేయండి. అండ్ అప్పుడప్పుడు మనకి ఎయిర్ అనేది నైట్ పెడితే పొద్దున కల్లా దిగిపోతుంటుంది, అది పంచర్ ఏం కాదు కానీ దిగిపోతుంది ఎయిర్. నేను ఎయిర్ ఇన్ఫ్లేటర్ ఇవన్నీ కూడా కొన్ని మంచివి చూసి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ హైడ్రేషన్ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హై టెరెన్స్ హిమాలయస్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎక్కువ కూల్ ఉంటుంది. కూల్ ప్రదేశాల్లో మీకు ఎక్కువ దాహం అనిపించదు, కానీ వాటర్ ఇంటేక్ అనేది ఎప్పుడు తీసుకోవాల్సిందే. ఎందుకంటే తీసుకోకపోతే ఆక్సిజన్ ఇష్యూస్ వస్తాయి, ఎక్కువ దూరం నడవలేము, ఎక్కువసేపు యాక్టివ్ ఉండలేము. కానీ హైడ్రేషన్ ప్యాక్ అనేది పక్కా మెయింటైన్ చేయండి. మీరు హిమాలయస్, లడాక్, మనాలి ఇట్లా పోతే మాత్రం
ఎక్కువ చలి ఉందని చెప్పి వాటర్ తీసుకోకుండా ఉండకండి, పక్కా వాటర్ తీసుకోండి. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒకసారి బైక్ మీద ట్రావెల్ చేసి ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒకసారి ఆగండి ఎక్కడైనా మీరు పక్కనే. అండ్ కోకోనట్ వాటర్ ఎక్కువ మీకు దొరికితే మాత్రమే ఎప్పుడు కోకోనట్ వాటర్ పక్కా ప్రిఫర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిది హెల్త్కి. అండ్ క్యాష్, వాలెట్లో క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు నైట్ 8-9 అయితే మాత్రం చాలామంది క్యాషే ప్రిఫర్ చేస్తారు పెట్రోల్ బంకులలో. ఆన్లైన్ ఫోన్పే లేదంటారు, కొంతమంది దగ్గర అయితే కార్డు కూడా ఉండదు. సో అట్లాంటి చోట్ల బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా చిన్న చిన్న కొట్లలో కూడా ఫోన్పేలు ఉండవు, ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఓల్డ్ పీపుల్ రన్ చేసే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ ఫోన్పేలు అవి ప్రిఫర్ చేయరు, క్యాష్ ప్రిఫర్ చేస్తారు. ఆల్వేస్ క్యాష్ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ ఉన్న దగ్గర ఆన్లైన్ మాత్రమే చేయండి, ఆన్లైన్ ఉన్న దగ్గర మాత్రం క్యాష్ ఉందని చెప్పి క్యాష్ అయిపోగొట్టుకోకండి, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కొన్నింటి దగ్గర ఏటీఎంస్ ఉండవు, ఏటీఎంస్ ఉన్నాయి, ఏటీఎంస్లో క్యాష్ ఉండవు. సో మంచి యూజ్ అవుతుంది, క్యాష్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఒక నైఫ్ కూడా క్యారీ చేయండి. నైఫ్ ఎందుకంటే కస్త పొడి కాసి దానికి కాదు, నైఫ్ ఎందుకంటే మంచిగా ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడానికి. సో వీలైతే ఒక నైఫ్ కూడా క్యారీ చేయండి. అండ్ మీకు వీలైతే ఒక ట్రైపాడ్ అయితే క్యారీ చేయండి. నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్ ఒక 4 ట్రైపాడ్స్ ఉంటాయి. ఇది నేను బ్లాగింగ్కి యూజ్ చేసే ట్రైపాడ్, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఈ ట్రైపాడ్ వచ్చేసి ఒక అరౌండ్ 300 ఉంటుంది. ఇట్లాంటి ట్రైపాడ్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా 4-5 ఒక 10 మెంబర్స్ గ్రూప్ వెళ్ళారు అనుకోండి, ఎవరైనా ఫోటో తీయడానికి పక్కన ఉండకపోతే ఎవరైనా అడగాలన్న తీయరు, బిజీ ఉంటారు. సో అట్లాంటి టైంలో మీరు ఆ స్టాండ్ అనేది అక్కడ పెట్టేసి ఫోన్ దాన్ని పెట్టేసినాం అనుకోండి, దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నామంటే ఒక బటన్ కొట్టేస్తే ఫోటో క్లిక్ అయిపోతుంది. సో ఇది బాగా యూజ్ అవుతుంది గ్రూప్ రైడ్స్ చేసే వాళ్ళు కానీ, గ్రూప్ ట్రిప్స్ చేసే వాళ్ళకి కానీ ట్రైపాడ్ చాలా యూజ్ అవుతుంది. సింగిల్ వెళ్ళినా కానీ సోలో ట్రిప్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 300-400 ఉంటుంది. ఇది కూడా ఒకటి ప్రిఫర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ మీ లెటర్, థ్యాంక్స్, లవ్ యూ. అండ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఒక పేర్ ఆఫ్ చెప్పులు కూడా క్యారీ చేయండి. ఎప్పుడు షూస్ వేసుకొని సాక్స్ వేసుకొని ఉండలేము కదా, కొంచెం షూస్ ఫీట్కి కూడా కొంచెం ఎయిర్ తాకనియాలి. సో మీరు ఒక హోటల్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసి హోటల్లో మొత్తం లగేజ్ అంతా తీసి ఆడ పక్క పడేసి బయటకి ఏదైనా ఆ హోటల్ని అటు ఇటు తిరగాలంటే చెప్పులు యూజ్ అవుతాయి. కాబట్టి ఒక పేర్ ఆఫ్ చెప్పులు కూడా ఒకసారి బ్యాగ్లో వేసుకోండి, ఏం కాదు. స్లిప్పర్స్ ఎక్కువ స్పేస్ కూడా తీసుకో, సన్నగా ఉంటాయి కాబట్టి ఒక మూలకి వేయచ్చు బ్యాగ్లో. ఒక స్లిప్పర్స్ కూడా క్యారీ చేయండి. అండ్ బైకర్స్ అయితే చలికాలం లేదన్నమాట, ఎక్స్ట్రా గ్లౌస్ క్యారీ చేయండి, హీటెడ్ గ్లౌస్ క్యారీ చేయండి. అండ్ వైజర్ క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పిన్ లాక్ వైజర్ వాడండి, ఎందుకంటే వింటర్ సీజన్లో ఎక్కువ ఫాగీ ఉంటుంది కాబట్టి లోపల ఫాగ్ పడుతుంటుంది. బైకర్స్ అయితే ఎక్కువ ముందే క్లచ్ వైర్లు కానీ, క్లచ్ లివర్లు కానీ అట్లాంటి ఒక స్పేర్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఎక్కడైనా బ్రేక్ అయితే పార్ట్స్ దొరకకపోవచ్చు. సో అట్లా ఒకటి క్యారీ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కానీ ఎసెన్షియల్స్ అని ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది నాకు, ఎసెన్షియల్స్ అని రాసుకొని పెట్టుకుంటా. ఎప్పుడు ట్రిప్కి వెళ్ళే ముందు అది చూసుకుంటా, సో దట్ ఏది మర్చిపోకుండా ఉంటాయి అని అంటాం, కానీ ఏదో ఒకటైతే మర్చిపోతాం, పక్కా మర్చిపోయిపోతాం. కాకపోతే యూజ్ అవుతుంది, నేను చాలా మర్చిపోతా. ఆ నోట్ ప్యాడ్ చూస్తే చాలా గుర్తొస్తుంది. సో వెళ్ళేటప్పుడు పక్కా అలాంటిది ఒకటి ఈ వీడియో చూసి ఏమేమి కావాలో ఎన్నో నోట్ చేసుకొని పక్కకి వేసుకొని రాసుకొని పెట్టుకోండి. సో దట్ ఎవ్రీ ట్రిప్కి ఇది యూజ్ అవుతుంది. ఎనీ ట్రిప్, బైక్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ. అదే మీరు కార్లో వెళ్తా అంటే మాత్రం మీరు ఎంత లగేజ్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే డిక్లో పడేసి అది అంతే ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం కవర్ చేసినానే అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పుడు ట్రిప్పులు ప్లాన్ చేస్తారో వాళ్ళకి పక్కా షేర్ చేయండి. ట్రిప్ పోయే ముందే ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమేమి తీసుకోపోవాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. रुको जरा सबर करो. మాట్లాడితే ఏం పడుతుంది. मजा आया.